సాంబవి అయితే అంజలి చెప్పిన ప్లాన్ ప్రకారం అయితే బంటికి, అంజలికి ఎంగేజ్మెంట్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరికీ అయితే పంతులు గారు ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా చేపిస్తూ ఉంటారు. అది చూసిన బంటి, అంజలిలు అయితే చాలా సంతోషంగా వాళ్ళ ఎంగేజ్మెంట్‌ని జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అంజలి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా వీళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి జరుపుకుంటున్నాం కదా అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అంజలి, బంటి వాళ్ళు అయితే రింగులు మార్చుకుంటూ, దండలు మార్చుకుంటూ వాళ్ళ ఎంగేజ్మెంట్‌ని అయితే చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. అది చూసిన సంజయ్, అఖిల మాత్రం ఏంటి వీళ్ళిద్దరికి పెళ్ళిలా ఉంది. నాకు అంజలికి పెళ్ళిలా లేదే అని చెప్పేసి అయితే సంజయ్ అయితే చాలా కోపంగా బంటిని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అఖిల కూడా నేను ప్రేమించిన వాడితో ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అలా వాళ్ళ ఎంగేజ్మెంట్ అయితే పూర్తి అయిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అంజలి అయితే వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వచ్చి అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య, బంటి అని చెప్పేసి అయితే అందరినీ పిలుస్తూ ఉంటుంది. అది చూసిన అమృత అయితే ఏంటి అంజలి అంత గట్టిగా అరిసి పిలుస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ఆ అంజలి అయితే కథ క్లైమాక్స్కి వచ్చేసింది, మీ గురించి సాంబవి గారికి అన్ని విషయాలు తెలిసిపోయాయి తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమృత, అరుణ్ అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బంటి అయితే ఏంటి తెలిసిపోయిందా, మొత్తం తెలిసిపోయిందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.